అందరికీ తెలంగాణ ఉద్యమకారులకు మరి జాగృతి నాయకురాలు కవితక్క గారికి మరియు రూప్సింగ్ అన్న గారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా ఏంటంటే ఫస్టే సభాధ్యక్షులు గారు 2 నిమిషాలు అన్నారు. సరే, దాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి. ఈరోజు ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే తెలంగాణలో అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేసిండ్రు, తెలంగాణలో ఉద్యమకారులను గాలికి వదిలేసిండ్రు, తెలంగాణ దగాపడ్డ కళాకారులను గాలికి వదిలేసిండ్రు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఆంధ్రోల బొమ్మలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అద్భుతం ఎక్కడ పోయింది, ఆత్మగౌరవం ఎక్కడ పోయింది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మరి కవితక్క గారు తెలంగాణ ఆత్మగౌరవ వేదిక తోటి సభ పెట్టడం మేము చాలా సంతోషపడుతున్నాం. కానీ మాకు ఒకే ఒక ఆలోచన ఉంది. ముందుగా ఏంటంటే ఈ ఆత్మగౌరవాన్ని చంపుకోలేకనే ఇన్ని రోజులు మేము దూరం ఉన్నాం. ఈ ఆత్మగౌరవాన్ని చంపుకునే వాళ్ళం అయితే ఏ నాయకుని దగ్గరనో పాదాలు మొక్కే వాళ్ళం మేము. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు ఆత్మగౌరవాన్ని చంపుకోరు. ఉద్యమకారులు ఎందుకు ఆత్మగౌరవాన్ని చంపుకోరంటే వాళ్ళు స్వచ్ఛందంగా దేనికి దానికైనా తెగించడానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ అమరుల సాక్షిగా తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇవాళ ఆ అమరవీరుల కుటుంబాలు ఎక్కడున్నాయి? ఎవరు పట్టించుకోరు. ఏమన్నా మాట్లాడితే ఇది చేస్తాం అది చేస్తాం, ఇక మాటలు. తెలంగాణలో అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూతు పురాణం బంద్ చేసి నువ్వు తెలంగాణ ఉద్యమకాలకు 250 గదుల జాగిస్తున్నావు, పెన్షన్ ఇస్తున్నావు. ఈ 250 గదుల జాగా పెన్షన్ ఏమో తగలబడికి వస్తుందో రాదో కానీ ఫస్ట్ మా అమరులైన కుటుంబాలను చూడమని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే రగిలిపోతున్నాం. ప్రతి ఒక్క బిడ్డను తీసుకుపోయి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ శవాలను కాల్చి దానం చేసి బొందబెట్టిన ప్రతి చోటుకల్లా పోయినాం కాబట్టి ఆ బాధ తెలుసు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, మేము ఉద్యమకారులకు కోటి రూపాయలు ఇచ్చినాం. మంచిదే, ఉద్యమకారులకు కోటి రూపాయలు ఇచ్చినాం. మరి దగాపడ్డ ఉద్యమకారులకు ఒక 10 లక్షల నీరాదరణ ఆయన. మరి ఈరోజు ముఖ్యంగా కవితక్క గారు ఇది తీసుకొని మరి ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత భుజాన మీద ఎత్తుకున్నందుకు మనం అందరం సహకరించాలి. తనతో పాటు కలిసి నడవాలనుకోని మేము అనుకున్నాం. అక్క, నీకు ఈరోజు కూడా చెప్తున్నాం, 2001లో ఆ రోజు తెలంగాణ ఉద్యమం పుట్టినప్పుడు ఏ విధంగా మేము ముందుకు వచ్చినామో ఈ రోజు కూడా వస్తాం. కానీ మా కళాకారులను మా అమరవీరుల కుటుంబాలను మాత్రం మళ్ళీ గాలి కొదిలేస్తే మాత్రం మా బతుకులు ఆగమైపోతాయి. ఇప్పటికే అందరూ ఆగమై ఉన్నారు. ఆ చితికిపోయిన జీవితాల్లో చిరు ఆశ వచ్చింది, ఎవరో ఒకరు వస్తారా రారని. మళ్ళీ మీరు వచ్చిండ్రు, సంతోషం. కానీ మా బిడ్డలను ఆగం చేసుకొని కూడా రోడ్ల మీద తిరిగిన రోజులు ఉన్నాయి. ఇవాళ మా బిడ్డలే ప్రశ్నించే స్టేజ్కి మేము దిగజారే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరి సభాధ్యక్షులు గారు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ సభకు వచ్చిన అందరి మిత్రులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే తెలంగాణ మరో ఉద్యమకారుడు అంజిరెడ్డి గారిని సంక్షేమ సంఘం నుంచి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆగమైపోయిన ఉద్యమకారుల కోసం అండగా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ ఉద్యమకారుల కోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తా, మీకోసం మీ మీద దెబ్బ పడితే నేను ముందుంటా అని చెప్పేసి అక్క మాట ఇవ్వడం జరిగింది. ఉద్యమకారుల సంఘాలకైనా ఉద్యమకారులకైనా ప్రశ్నించే గొంతుకను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యమకారులకు అందరికీ కోరుతున్నా. అలా తెలంగాణ ఉద్యమంలో అందరికీ ఏమైతే కేసీఆర్ గారు చెప్పారో, నేను గొంగడి భూమినైనా అత్తుకుంటా అనే విధంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందాక ఉద్యమం చేశారు. ఇవాళ ఉద్యమకారుల కోసం ప్రమాణం చేస్తూ మీకోసం ఎంత దూరమైనా ప్రయత్నిస్తా, ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఉద్యమకారులకైనా ఉద్యమకారుల సంఘాలకైనా కవితక్కని అందరూ స్వాగతించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకు ప్రశ్నించవలసిన గొంతుక ఇప్పటిదాకా లేదు. ఈ 8 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. ఇది ఏదేమైనా రాజకీయంగా చర్చ జరుగుతూనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఉద్యమకారుల సంఘాలకు ఉద్యమకారులకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారు అదేవిధంగా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని
ఉద్యమకారులుగా గుర్తింపు తెచ్చేంత తెస్తుందని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క గారు ఆ విధంగా నమ్మకం ఉద్యమకారులకు అందరికీ ఉన్నది. స్వరాష్ట్రం కోసం తండ్రి నిలబడ్డాడు, ఉద్యమకారుల కోసం కవితక్క నిలబడతాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమరవీరుల సాక్షిగా తొలి అమరుడు శ్రీకాంతాచారి కాంచోలి అమరవీరు ఆంచోలి గన్ పార్క్ దాకా ఒక పాదయాత్ర కవితక్క గారు చేయాలని ఉద్యమకారుల కోసం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉద్యమకారులకు, కవితక్కకు, ఇస్మాయిల్ అన్నకు, రూప్ సింగ్ అన్నకు, అందరికీ ఉద్యమకారులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ మన హక్కులను మన అందరం ఐక్యంగా పోరాడదాం, గెలుస్తాం, ఉద్యమం చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా చేసినాము మన హక్కుల కోసం ఆ విధంగా ఉద్యమం చేద్దాం. మన కవితక్క అండగా ఉన్నది. మనం అందరం ఆ కవితక్కతో నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీ అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను.